ఇక రెండో తేదీ వీళ్ళు కొంచెం ఎమోషనల్ కదా రెండో తేదీ వాళ్ళంటే. అవునండి. సో మరి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? 2వ తేదీ 2, 11, 20, 29. ఈ 2వ తేదీన జన్మించిన వాళ్ళు 2, 11, 20 తేదీ, 29వ తేదీ. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు రెండో సంఖ్య కిందికి వస్తారండి. దీంట్లో మన సినీ ఫీల్డ్లో తీసుకుంటే నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ తేదీల్లోనే జన్మించారు. సూపర్. అయితే వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ రెండో సంఖ్య కారకత్వం ఏంటంటే చంద్రుడి కారకత్వం అండి. ఓకే. వీరు ఎమోషనల్గా సాధిద్దాం అనుకుంటారు ఏదైనా. అవును. ఎమోషనల్ తోటి వీరిని మనం సాధించవచ్చే తప్ప కోపతాపాలతోటి ఎలాంటి అధికారాలు చూపించి వీళ్ళతోటి మనం మెప్పించలేం వీళ్ళని. ఓకే. వీళ్ళు ఎమోషనల్గా ఏదైనా చేస్తారు. ఓహో. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అనేది ఆత్మవిశ్వాసము అధికంగా ఉండబోతుంది. ఎందుకంటే రెండో సంఖ్య సూర్యుడికి మిత్రకారకత్వాలు ఉంటాయి. 1, 2, 4, 7 ఇవి ఫ్యామిలీ నంబర్స్ అంటారు సూర్యుడికి. ఓకే. 1, 2, 4, 7 ఇవి ఫ్యామిలీ నంబర్స్ అండి. దీంట్లో 2 ఉంది కదా, ఈ 2 అనే సంఖ్యలో జన్మించిన వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసము, పేరు ప్రఖ్యాతలు అండ్ ఉద్యోగంలో కూడా వీళ్ళకి గౌరవ మర్యాదలు, అంటే ముందు కంటే ఈసారి గౌరవ మర్యాదలు, మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. వ్యాపారం కూడా వీళ్ళకి మంచిగా అభివృద్ధిలోకి రాబోతుంది. అండ్ విద్యార్థులు కూడా మంచి చదువుకొని టీచర్స్ని మెప్పించుకునే తత్వం వీళ్ళలో కనిపిస్తుంది. తర్వాత వీరికి ధనం కూడా ఈ సంవత్సరం ముందు వల్లే కాకుండా ఈ సంవత్సరము ధనం కూడా ఎక్కువగా లాభాలుగానే కనిపిస్తున్నాయి. తర్వాత ఆరోగ్యం విషయంలో మాత్రము కొంచెం వీళ్ళేందంటే కోల్డ్కి సంబంధించినటువంటి భోజనాలు కానీ, కోల్డ్కి సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ ఇవన్నీ వీళ్ళకి కొంచెం మైనస్ అవుతాయి. ఎందుకంటే సూర్యుడు వాటర్ ఎలిమెంట్, వీళ్ళు కూడా ఎమోషన్, 2 ఎమోషన్లు కలిస్తే ఏమవుతుందంటే కోల్డ్కి సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదొకటి జాగ్రత్త పడాలి. తర్వాత కుటుంబ సౌఖ్యానికి వస్తే ఎవరికైతే మ్యారేజ్ అవ్వలేదో వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి. శుభం. ఈ సంవత్సరము కుటుంబ సౌఖ్యము అండ్ మంచి సత్సంబంధాలు పెరగబోతున్నాయి వీళ్ళకి. 2, 1 సూర్యుడు అంటే రాజు, చంద్రుడు అంటే రాణి. రాణి రాజులు కలిస్తే లోక కళ్యాణం అన్నట్టు మంచిగా వీళ్ళకి జరగబోతుంది. శుభం. మీరు అడిగినట్టుగా రెమెడీ చిట్కా ఏంటంటే వీళ్ళు సోమవారం రోజు ఖచ్చితంగా మన ఆదిత్య హృదయం చదువుకోవాలి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాక్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవదేశ సమాగమ్యం దృష్టమభ్యాగతోరణం ఉపాగమ్యం ప్రవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగు వ్యాధం సనాతనం ఏన సర్వ నరీన్వత్స సమరే విజిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం అనే ఆదిత్య హృదయాన్ని వీళ్ళు ఖచ్చితంగా సోమవారం రోజు చదవాలి. సూర్యుడికి సూర్య గాయత్రి చదువుతూ 3 సార్లు నీళ్లు సమర్పించాలి. 4వసారి వీరి కోరికను కోరుకుంటూ ఆ నీళ్లు వీళ్ళు తాగితే ప్రతి సోమవారం రోజు చేస్తే వీళ్ళకి ఇష్టకామ్య సిద్ధి ఇంకా గట్టిగా కలగడానికి మంచి అవకాశం ఉంది. సూపర్. ఇక 3, 12, 21, 30 గురువుకి సంబంధించిన సంఖ్యలు కదా ఇవి. 3వ తేదీ అంటే అవునండి. 3వ తేదీ, 12వ తేదీ, తర్వాత 21వ తేదీ, 30వ తేదీ ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 3వ సంఖ్య కిందికి వస్తున్నారు. అండ్ సినీ ఫీల్డ్లో తీసుకుంటే గనక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 3వ సంఖ్యలో జన్మించిన వారు, అంటే 12వ తేదీన ఆయన జన్మించారు. అయితే ఈ 3వ సంఖ్య వారి కారకత్వాలు ఏంటంటే గురు కారకత్వాలండి. వీరు జ్ఞానం ఒకరిని పంచకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. వీరి కారకత్వం ఏంటంటే జ్ఞానం పంచితేనే వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారు, అదే జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచాలని అనుకుంటారు అనే తత్వం వీళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి కారకత్వాలు ఉన్నటువంటి ఈ గురువు సంబంధించినటువంటి 3వ సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరము ఏంటంటే కొంచెం
మీడియంగా ఉండబోతుంది. ఓకే. ఎందుకు మీడియంగా అంటున్నానంటే అండి, ఈ సంవత్సరం బాగా ఎక్కువగా లాభాలు పొందేది 1, 2, 4, 7 ఈ సంఖ్యల వాళ్ళు బాగా లాభాలు పొందబోతున్నారు. మూడో వాళ్ళకి కష్టమే. మూడో వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంటే ఈ 2025 అనేది యోగించింది. అది ఈ 2026లో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఓకే. వీళ్ళకి ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గబోతుంది. ఓ. నలుగురిలో ఉచిత సలహాలు ఇస్తే వీళ్ళకు దేనికి పనికిరాని విధంగా అయిపోతుంది అన్నమాట. ఓకే. ఉచిత సలహాలకు వీళ్ళు దూరంగా ఉండాలి. ఓకే. కాముగా వీరి పనులు వీళ్ళు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గౌరవం మర్యాదలు వీళ్ళకి కరెక్ట్గానే ఉంటాయి. ఓకే. ఉద్యోగం, వ్యాపారము అండ్ మన విద్య ఈ విషయంలో కూడా బాగా శ్రమించాలి వీళ్ళు. ఓ. శ్రమించి ముందుకు వెళ్ళాలి. శ్రమించిన వాడికి ఎప్పటికైనా ఇబ్బంది ఏమి ఉండదులేండి. జైలర్ 2 వస్తుందండి ఈ సంవత్సరం. జైలర్ 2 రజనీకాంత్ ఉంటుందా అది? జైలర్ 2 అంటే ఆయన పర్సనల్ ఇయర్ ఉంటుంది. అంటే ఇంకా డీప్గా చూస్తాం కదండి. పర్సనల్ ఇయర్గా మనం చూసుకుంటే ఇంకా ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఓకే. ఓకే. రైట్. అయితే ఈ ఉద్యోగం, వ్యాపారం, విద్య వాళ్ళు కూడా మంచిగా కష్టపడుతూనే ముందుకు వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ధనం అనేది కాపాడుకోవాలి. అధిక ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటాయి. తర్వాత కుటుంబంలో ఎప్పుడు కూడా సలహాదారులుగానే ఉంటారు. కాకపోతే ఆచితూచి వీళ్ళు సలహాలు అనేది వీళ్ళకు మైనస్ అవ్వబోతున్నాయి. కొంచెం మైనస్ అవ్వబోతున్నాయి. అదొక్కటి వీళ్ళు సరి చేసుకుంటే మంచిది. ఇవన్నీ జరగకూడదు అంటే మా శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రేక్షక మహాశయులకు అందరికి కూడా ఆ చిట్కా రెమెడీ, ఫ్రీ చిట్కా, ఇది ఎంత మాత్రమైనదండి అంటే ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే 100కి 100 రిజల్ట్ వస్తాయి. ఎందుకు వస్తాయి? నేను సూర్యుడికి నీళ్లు పోయండి అని అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఈ సంవత్సరం సూర్యుడి సంవత్సరం. సూర్యుడి ఎలిమెంట్ ఫైర్ కాదండి. సూర్యుడి ఎలిమెంట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ అంటారు. వాటర్ అన్నమాట. ఫ్లోలో ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి సూర్యుడికి నీళ్లు ఎందుకు సమర్పిస్తారు? ముందు నుండి కూడా సూర్యుడికి నీళ్ళు సమర్పిస్తే మంచిదని అంటారు కదా. ఈ సంవత్సరం ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకు విజయాలు ఖచ్చితంగా ఉంటాయని అర్థం. సూపర్. ఇదే 3 సంఖ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా గురువారం రోజున, ఏ వారం మర్చిపోయినా పర్వాలేదు, గురువారం మాత్రం మర్చిపోకూడదు. సూర్యుడికి గాయత్రి మంత్రం చెప్పుకుంటూ 3 సార్లు నీళ్ళు సమర్పించాలి. 4వసారి నీళ్లు తీసుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళు మా లైఫ్లో అవ్వాలి అని అనుకుంటారో, ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి ఆ నీళ్ళు తాగితే వీళ్ళకి సంవత్సరం అంతా సూర్యుడు కాపాడతాడు. 4వ నంబరు రాహు అనుకూలమైన నంబరు. 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళండి 4వ తేదీన, 13వ తేదీన, 22వ తేదీన, 31వ తేదీన జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ 4వ సంఖ్య కిందికి వస్తారు. ఇందులో సినీఫీల్డ్ వాళ్ళు అని చూసుకుంటే మన సినీఫీల్డ్ మెగాస్టార్ గారు చిరంజీవి గారు 22వ తేదీనే జన్మించారు. తర్వాత వచ్చేసి వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు 13వ తేదీన జన్మించారు. అట్లాగే హీరోయిన్స్ ని మనం తీసుకుంటే పూజ ఆల్సో 13వ తేదీన జన్మించింది. కాబట్టి ఈ 4వ తేదీన జన్మించిన వాళ్ళు ఈ సంఖ్యలోకి వస్తారు. అంటే ఈ 4, 13, 22, 31లో జన్మించిన వాళ్ళు 4వ సంఖ్య కిందికి వస్తారు. వీళ్ళకి సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు బాగా నష్టాల్లో ఉన్నారు, బాగా ఇబ్బందులు పడ్డారు. అది వాళ్ళ మనసుకే తెలుసు. కానీ ఈ సంవత్సరము వీరి సంఖ్యకి అధిపతి రాహు. మరి రాహు కారకత్వం ఎట్లా ఉంటుందంటే చాక్యంగా చేయడం, పని చేస్తే ఒకటేసారి ఆకాశానికి ఎత్తేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాహు కారకత్వం వీళ్ళ లోపల ఉంటుంది. మరి ఇది సూర్యుడి సంవత్సరం కదండి, రాహు మరి ఎలా లాభాలు ఇస్తాడండి అని అనుకుంటారు. ఎందుకంటే సూర్యుడికి గ్రహణం పట్టిస్తారు కదా, మరి ఎట్లా లాభాలు వస్తాయండి అని అనుకుంటారు. అందుకే నేను ముందు నుండి చెప్తున్నాను, ఈ సంవత్సరం అంటే సూర్యుడికి ఫ్యామిలీ నంబర్స్ అనేది 1, 2, 4, 7 ఫ్యామిలీ నంబర్లో 4వ సంఖ్య ఉంది. కాబట్టి ఈ 4వ సంఖ్య వాళ్ళకి నేనేదో ఈరోజు మన బిఎస్ టాక్ షోలో నాకు మనసుకు వచ్చింది చెప్పట్లేదండి. అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా కావాలంటే మీరు
దీన్ని పరిశీలన చేసుకొని చూసుకోండి. మీకు యథావిధిగా ఉన్నవే చెప్తున్నాను, నా ఓన్గా అయితే ఏం చెప్పట్లేదు. అయితే మనకి ఫ్యామిలీ నెంబర్లో సూర్యుడి ఫ్యామిలీ నెంబర్లో 4 ఉంది కాబట్టి ఈ 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసము, పేరు, మర్యాద, గౌరవములు దక్కబోతున్నాయి. తర్వాత ఉద్యోగంలో వీరు మంచి ఛాలెంజింగ్గా ప్రమోషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబల్ పెంచుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకి ధనం కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా డబల్ ఉంటుంది. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉందనుకోండి, ఈ సంవత్సరం 2000 ఉంటుంది. తర్వాత ఆరోగ్యం కూడా మంచిగా మెరుగ్గానే ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది. సలహాలు ఇస్తారు వీళ్ళు, వీరి సలహాలని ఏరుకోరి అడిగి మరి తీసుకొని పనులు చేసుకుంటారనమాట. అలాంటి లాభాలు ఈ 4వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం 2026లో జరగబోతున్నాయండి. అయినా వీరికి కూడా రెమెడీ కావాలి. ఆదివారం రోజున ఆదిత్య హృదయం చదవాలి లేదా వినాలి, లేదా ఖచ్చితంగా 3 సార్లు మన సూర్యుడికి సూర్య గాయత్రి మంత్రంతో నీళ్ళు వదలాలి. 4వ సారి మనకు ఇష్టకామ్య సిద్ధి కలగాలని నీళ్లు తాగాలి. అన్నీ మంచి జరుగుతాయి.